మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా రియలీ థ్యాంక్స్ ఎ లాట్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ జర్నీ మీ అందరు తెలుసు. లక్కీగా నాకు రావటం, మీ అందరు సపోర్ట్ చేయటం నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం అనుకోవాలి. యాక్చువల్గా వర్డ్స్ చాలా తక్కువ అని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, బట్ సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు. తెలిసినంతవరకు మీకు తెలుసు, తెలియంది ఇంకా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నిదానంగా రాబోయే రోజులు మీ అందరూ కూడా తెలుసుకుంటారు. ఇట్ వాజ్ షార్ట్ బట్ ఇట్ వాజ్ మెమరబుల్. చెప్పగా మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒక్కడిగా నికార్సైన సామాన్యుడికి వెళ్ళాం. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. నో పిఆర్, నో కొలాబరేషన్స్, నథింగ్. నన్ను నాలా చూడాలి మీరు, దాన్ని బేస్ చేసుకుని జడ్జ్ చేయాలి. జడ్జ్ కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. చాలామంది జడ్జ్ కూడా చేశారు, రకరకాలు జరిగినాయి. అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ మీకు అర్థమైపోతుంది. ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి? హృదయ మానవం అని పిలవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది. నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది ఇక్కడ చూసారు కదా, హృదయ మానవ హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. అగ్ని పరీక్షలో నన్ను చూశారు మీరు, హృదయ మానవగా చూశారు, మాస్క్ మ్యాన్గా చూశారు, హరిత హరీష్గా కూడా చూసేశారు. అన్నట్టు హరిత పక్కన ఉన్నారు. ఇంకేం చూడాలి? తర్వాత నా ఉన్న 4 వీక్స్ జర్నీ కూడా మీరు చూశారు. దట్ ఈస్ మీ. చెప్పే కదండి, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకు ఏమి పెద్ద ఛాలెంజెస్ కాదు. ఎందుకంటే నేను 100 kgs ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ. July 6th or 7th ఐ డోంట్ నో, నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని మనకు తెలియకుండా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి. మనం మానవ మేధాశక్తిగా అర్థం కాదు. ఓకే, ఊహ కదా మన అందదు అది. నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నాకు కాల్ చేశారు, హరీష్ గారు ఇలాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట, మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. నిజంగా బిగ్ బాస్ ఫిట్ అయ్యే పర్సనాలిటీ, చాలా జెన్యున్గా ఉంటారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, దేనికి భయపడరు, ముక్సుటిగా మాట్లాడతారు, రైట్ అయినా రాంగ్ అయినా. మేము చూసాం కదా, నాలో హ్యూమర్ కూడా చూశారు, హ్యామర్ యాంగిల్ కూడా చూశారు ఆయన. అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూశారు, థార్ హ్యామర్ లైటింగ్. హ్యూమర్ యాంగిల్ చూడాలి, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగిన డెఫినెట్గా కూడా చెప్పేస్తాను. సో నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ నీరాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను అనుకుంటాను. ఐ నాట్ రిలీజియస్ పర్సన్, బట్ కొన్ని నేను నమ్ముతుంటా, అలా జరుగుతుందేమో, జరిగింది అది. సింపుల్. అయితే ముందు చాలామంది బయటకు వచ్చినాక నేను చూసా ట్రోల్, గుండంకులు అని అంటున్నారు. ఫైన్, ఆ వెంకటేశ్వర స్వామికి నీలాలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా, వెంకటేశ్వర స్వామిని అంటారా, వాళ్ళకే వదిలేస్తున్న వాళ్ళ విచక్షణకి గుండంకులు అనిపిస్తారేమో. నెక్స్ట్ గుండె కూడా ఉన్న అంకుల్ నేను. UNCLE అంటాం కన్నా కూడా UNCOOL, అన్కూల్. ఎవరికి? ఫూల్స్కి అన్కూల్ని నేను, కూల్ పీపుల్కి కూల్ నేను, అంతే. చాలా సింపుల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొకటి బాడీ షేమింగ్ అన్నారు కదా, నిజంగా ఇదే 25 years బ్యాక్ అయితే నేను ఆ మనిషిని సోల్ షేమింగ్ చేయగలను. సెకండ్స్, 2 సెకండ్లో గుండు చేయించుకోండి, నాకు 1 సెకండ్ పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వటం. నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాబట్టి ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేమింగ్లో సోల్ షేమింగ్ చేయడం మానేసి ఒకనప్పుడు సెకండ్స్లో వేసేవాడిని కౌంటర్, ఇప్పుడు వేయట్లేదు. సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా, చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా, హృదయ మానవ్ అనుకుంటారా, హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ కాల్. దాట్స్ ఇట్. ఓకే, చప్పలు కొట్టారు అంటున్నారు. రియల్లీ థ్యాంక్ యూ. నేను కుటుంబం అనుకున్నారే. మీరు మాస్క్ లేని మనుషులు అనగానే తనూజా పెట్టారు కదా, సో మీకు మామూలుగా ముందు నుంచి తనూజా అనే పేరుతో ఒక కనెక్షన్ ఉంది కదా, సో అలా రిలేటివ్ గా మీరు రిలేట్ అయ్యి అలా పెట్టడం జరిగిందా, లేదా జెన్యూన్ గానే ఫీల్ అయ్యారు? అలా ఫీల్ అవుతా. అసలు ఫస్ట్ ఫుడ్ విషయం పెట్టపోయినా సరే ఆమెకు చూస్తే కడిపిండిపోయింది అనేవాడిగా. అలా అనలేదు కదా. నామినేషన్స్లో కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా, తనుజా అనే పేరు ప్రతి ఒక్కరికి, మనం ఒకే ప్యూబర్టీ ఏజ్ నుంచి వస్తాము. ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి చిన్న క్రషెస్ లాంటివి, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ కానీ లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, అండ్ ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు, నా భాగవతాలు అన్నీ తెలుసు, ఆవిడకి నా పాస్ట్ తెలుసు, అన్నీ తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. ఇప్పుడు మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు. ఒక చిన్న ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు వాళ్ళ రోజున అందరికి పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటెక్స్లో వచ్చింది, జస్ట్ మాట్లాడని అయిపోయింది అంతే. రైట్, చెప్పు. మీరు హౌస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసే వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే. అండ్ టు బి ఫ్రాంక్, ఒక్క క్వశ్చన్ అందరికి క్లారిఫై చేయాలి. షూర్, తప్పకుండా. గుండంకుల్ అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు బండాం కదా. ఓకే, చెప్పండి.
పుషంగుల్ అని ఎందుకు అంటే ఎందుకు feel మీరు భలే ఆంటీలే ఉన్నారండి. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన సరే బండాంటి చెప్పండి. కాదండి భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండు అంకుల్ అని పిలవండి, నేను బండాంటి అని పిలుస్తా. ఓకేనా, మాట్లాడుకుందాం. లేదండి జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాగ్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు సెలబ్రిటీగా అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడు ఫీల్ అయిపోయారు చూసారా? కాదు ఉదాహరణ బ్రదర్ అవకాశం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా బ్రదర్, ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు కదా, నేను రియాక్ట్. ఓకేనా, మీకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమెని జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట ఆమెను అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకి మీరు ఫీల్ అయ్యారు. సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా కదా? మీరు ఫీల్ అయ్యారు కదా? కాదండి, ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలు అంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట నేను అది డెరిగేటరీగా ఫీల్ అవుతాను, తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే కానీ ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకురాను, డ్యాన్స్ చేసే పరిస్థితి తీసుకురాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను. బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది. బ్రదర్ థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దాట్. ఓకే, అది సో దయచేసి అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఉండదు, అందరు సమానమే, ఒకటే బాడీలో. అర్థమైందా? మనసు అనేది అదే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరుగా సైలెంట్గా ఉంటారు, ఒపీనియన్ స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా. అవునా? సార్ నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ మీరు నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు. దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదా? చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా, ఆ డేర్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోటంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పిన అర్థం చెప్పిన అంటే మింగిల్ అయిపోయి వాళ్ళకి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, అక్కడ అన్నగారు కుటుంబం, సంసారం అవన్నీ చేయడానికి కోసం వెళ్ళలేదు. షో అనేది ఒక కాంపిటీషన్. అవునా? మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం. అవునా కదా? ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. ఓకే, కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా, ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, గుంపుగా వేటాడతాయి. నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు, చిన్నప్పటి నుంచి నా పర్సనాలిటీ అది. నేను ఇండిపెండెంట్గా ఉంటా, ఇండివిజువల్గా ఉంటా, నాకు ఏమనిపించిందో అది మాట్లాడతా. నిజమో అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది, రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాను, అంతే కదా. అప్పుడు తెలుస్తుంది, తర్వాత నేను ఒకవేళ రాంగ్ అనుకో కరెక్ట్ చేసుకుంటాం, మనందరం మనుషులమే కదా, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి, నేను ఒక ఏదో స్కిట్ కావాలని స్క్రిప్టెడ్గానో మాస్క్తో వెళ్ళలేదు. ఓకే, ఇందాక మీరు అడిగారు కదా, దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుందండి. మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి? మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది. నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కాస్త నాకు కాన్ఫిడెన్స్ చెప్పిన అద్దంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్, ఓకే, నాకు ఆ షో పట్ల ఉన్న ఆ గౌరవం కానీ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే 2 secondsలో నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను మాకు ఒక యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను నాకు వేరే పాస్ట్ నాకు ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను కొత్త జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం, అబద్ధం చెప్పిన అవసరం లేదు, నిజాయితీగా ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోలే. తెరానికి ఉండే నేను ఉండాలి, తెర మీద తను ఉండాలి హరిత గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెజిటేట్ చేస్తుంటే లేదు నేను తనకు పుష్ స్టార్ట్ ఇవ్వాలి బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ నాకు నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్, నా గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు. 2 ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అనేది. కొంచెం పేట్రియట్ భావాలు ఉండటం, చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను, సమాజంలో జరిగేవి కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుక్కుంటూ వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్, నేను అదే ప్రజలను ప్రేమిస్తే అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు. సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించకూడదు అనే ఉద్దేశంతో ఎలా రావాలి, తనకి నేను బ్యాక్ బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్ క్రియేట్ చేసుకుని వచ్చాను. మీరు నా పాత ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, వెరీ జెన్యూన్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్తో నేను ఫస్ట్ వీడియో బయట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చింది, దాన్ని క్రియేటివ్గా ఫీల్ అయ్యారు. నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది. నేను పిలిచారు, ఫర్దర్ రౌండ్స్ని క్వాలిఫై అవుతూ వచ్చాను. వాళ్ళకు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు. సో మాస్ మ్యాన్ పేరు అలా పట్టడం జరిగింది అంతే సింపుల్. నేను 2 పేరు హృదయమానం, హరిత హరీష్. ప్లీజ్. ఇప్పుడు మీరు ఎవరైతే మాస్క్ మ్యాన్ అనే వర్డ్ని మీరు నిలబెట్టుకున్నారు, చివరి దాకా ఉండి టైటిల్ రేస్ దాకా వెళ్ళలేరు కదా, త్వరగా బయటకు వచ్చారు, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు కదా, దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అదే చెప్తున్నాను కదా, మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది. ఆ మాస్క్ నా ఫేస్ వరకు వేసాను, తర్వాత మాస్క్ తీసాను. మీరందరూ చూసారు కదా, బిగ్గెస్ట్ ఛాలెంజ్ అగ్ని పరీక్షలో మాస్క్ తీయడం నా బిగ్గెస్ట్ ఛాలెంజ్. జనాన్ని ఫేస్ చేయడం, అంత కెమెరాస్ని జనం నుంచి దూరంగా ఉన్నాను కదా, దాంతో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్. బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది. సో లక్కీగా అదే పేరు, కొత్త పేరు నాకు నామకరణం జరిగింది. షోలోకి వెళ్ళాను, నిలబెట్టుకుంటూ ఉన్నట్టే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది, క్లారిటీ. అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే, నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాపమో తెలియదు కాబట్టి నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే నాకు కనపడ్డాయి. సో మాస్క్ వేసుకుని ఎవరున్నారు అనేది నాకు క్లారిటీ ఉంది. అది 1 బై 1 మీ క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే నేనైతే మాస్క్ ఫేస్కి వేసాను, క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోలేదు, అది మీరు చూసే ఉన్నారు. హౌస్లో బర్నీ గారిని టార్గెట్ చేసినట్టు అంటే బర్నీ గారు మాస్క్ వేసుకున్నారు అన్ని స్టేజ్ మీద కూడా చెప్పారు, దాన్ని ఏమంటారు? అంటే బర్నీ గారు నిజంగానే మాస్క్ వేసుకొని ఆడుతున్నారా లేకపోతే హౌస్లో ఆయన నిజంగా ఆడుతున్నారు? నేను ఇప్పటికీ అదే మాటకి స్ట్రిక్ ఉన్నాయి. ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలో చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఏమి బద్ధశత్రుత్వం ఏం లేదు. ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి. సో వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం. బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లానే అగ్ని పరీక్షలో మీరు నన్ను చూసారు కదా, మమ్మల్ని చూసారు కదా, 10 రోజులు 11 రోజులు చిన్న సైజ్ సెలబ్రిటీస్లా ఫీల్ అవుతాను. నేను సీనియర్ సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది. అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్స్ షోలోకి వెళ్ళినాక. సో నేనైతే భజన పాడను, చెంచగిరి చేయను. మీరు కష్టపడ్డారు, లైఫ్లో అచీవ్ అయ్యారు. సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు, ఆ కేటగిరీలో వచ్చారు. మేము కష్టపడ్డాము, షోలో వచ్చాము, మనందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం, సింపుల్. నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి. భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకోగలం. ఏంటంటే మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమనేవాళ్ళంటే ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు. ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అండి లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది, ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి. సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు, మీరు సెలబ్రిటీయే. అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు. ఓటింగ్ పెడితే 4,000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారో ఆ టైంలో ఇప్పుడు 6,000 చిల్లర ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 47 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 12,000 అయ్యారు. హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా 10 ఓట్లు వస్తే నాకు 1 ఓటు వస్తుంది కదా. షీజ్ ఏ సెలబ్రిటీ, అంటే సైజ్ మ్యాటర్స్ కదా. చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుందంటే మాటల టెక్నిక్స్. మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్, మీరు టెనెంట్స్ ఈ పనులు చేయించుకోవచ్చు.
ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాల. అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళే ముందే నేను అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్గా పెడతా. ఆకలేస్తే తింటారు, లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్, అది వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా గుడ్డు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 kgs ఉన్నవాడిని వాళ్ళు 81 kgs ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్గా అయ్యాడు అని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్నా. ఆ కమిట్మెంట్తో 1 meal చేయాలనుకున్నా. OMAD డైట్, ఐఎమ్ మ్యాడ్, ఐ డిడ్ OMAD డైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నప్పుడు మనీష్ కానీ మిగతా వాళ్ళంతా షీజా చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది ఇది సరదాగా ఫన్గానే తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్ఠి గారు కలం నీళ్ళు పెట్టుకోవడం మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదంటే అంత సీరియస్ అవ్వకండి, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్డు ఇచ్చేస్తాం. పాపం లేదంటే ఆమె 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి సీన్ ఉంటుంది, దాని పెద్దది ఇష్యూ చేయకండి చెప్పాలి. ఇది పెద్ద తరహా పెద్ద రకం, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్ ఉంటే, ముసుకేం లేకపోతే. ఆయన అది ఏం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూంలో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటాం సరే సామధాన భేద దండోపాయాలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారిని హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది కదా, ఒక లేడీని ఇలా సర్కిల్ అప్ చేశారు. సాఫ్ట్గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి, కొన్ని చోట్ల గోడుతో కొట్టేయాలి, గోడుతో తీస్తే అయిపోయింది. అదే టెక్నిక్ సంజన గారి దగ్గర. సంజన గారు ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు, ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు. సంజన గారు అది నా ఎగ్, నిజంగానే 2 eggs ఉడకపెట్టడం జరిగింది, దాంట్లో ఒక ఎగ్, మొత్తం 4 గుడ్లు, నా గుడ్డు మీరు తింటే తిన్నారు, పోన్లే నేను ఆ పూట పస్తుంటానని చెప్పి ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థంకేకరం, ఆ నవ్వు నాకు అర్థమైపోయింది, దాన్ని సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత బాత్రూమ్ నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డు తిన్నాను, ఆయన ప్రాబ్లం లేదన్నప్పుడు బర్నీ గారు ఏం చేయాలి, ఓకే ఒప్పేస్తున్నారు కదా మేము చూసాం తెలుసు అని చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారని స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను. ఓవర్ స్మార్ట్ అంటే తెలివితేటలు ఓకే, చావు తెలివితేటలు నాకు వర్కౌట్ కాదు. అర్థమైంది. ఈ తెలివితేటలు చూపించిన ఆటోమేటిక్గా నేను అన్నాను చూసారా, మీరు ఏమన్నారంటే రేలంగ మావే కనబడుతున్నారు, రేలంగ మావే అనుకున్న సెకండ్ మావ కనబడుతున్నారు నాకు అక్కడ. ఆ ఒక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీరు వచ్చిన కాంటెక్స్ట్. దాన్ని ఆయన మాటలు గారే ట్రిక్. అదే టైంలో టీ అనే ఒక చిన్నది విషయం జరిగింది. మనీష్ రాముకి టీ అనే కాన్ఫ్లిక్ట్ జరిగితే టీని గుడ్డుని కలిపేస్తున్నారు, మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు చాలా క్లారిటీ ఉంది, బర్నీ గారు టీ కాన్సెప్ట్ కాదు, ఇది టీ ఇష్యూ కాదు, అది క్లియర్ అయిపోయింది, లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. గుడ్డు గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్కన షష్ఠి కలం నీళ్ళు పెట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద గొడవ. కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్మార్ట్స్ని చూపించదని ఫేస్ టు ఫేస్ వెళ్ళాం. ఆయనకి గట్టిగా వస్తే మన డెసిబల్స్ కూడా గట్టిగానే ఉంటాయి కదా. నేను అప్పుడు కూడా అన్నా, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోవర్, వాయిస్ రైజ్ చేయండి, నాయిస్ రైజ్ చేయొద్దు, సింపుల్ అన్న. ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు, అది నా దగ్గర వర్కౌట్ కాదు కాబట్టి నేను కూడా ఆ ఎదురుగుండా సెలబ్రిటీ ఉన్నారా, దేవుడు ఉన్నారా, ఎవరు ఉన్నారో కూడా కేర్ చేయను, నేను తీసుకున్నాను, అయిపోయింది. ఇక్కడ కాదు, ఇంకో విషయం కూడా మీరు బర్నీ టార్గెట్ చేశారన్నప్పుడు ఇంకో 2 పాయింట్స్ చెప్పేస్తాను, అయిపోతుంది మీకు. కుకింగ్ టీంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టీంలో నేను ఉన్నాను, ఇమాన్యుల్ నా కింద వర్క్ చేస్తున్నారు. పాపం చెప్పినట్టు చాలా చక్కగా ఎఫిషియెంట్గా వర్క్ చేశారు ఆ మనిషి. వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాప్ మీరు చూస్తే నేను డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని. టేబుల్ మీద ఉంటే ఒక క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని. బర్నీ గారు ఏం చేశారంటే నేను స్వతహా నా కళ్ళారా చూశాను, క్లాత్తో ఇలా కిందకి లాగేయటం మొత్తం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమాన్యుల్ ఫ్రెండ్ కదా, ఇమాన్యుల్ బ్రో. ఇప్పుడు ఆ మరుసటి రోజు పొద్దున్న ఇమాన్యుల్ పాప మా పర్సనల్ వేసుకుని చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ షో ఫార్మాట్ గౌరవించి నేను ఏ కింద ఉన్నా కూడా తీసేవాడిని. అలాంటిది మరి ఇదే బర్నీ గారికి చిన్న కామన్ సెన్స్ కదా, టేబుల్ టాప్ క్లీన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఇలా తీయాలి కదా, చక్కగా ఎవరు చూడలేదని చెప్పి క్లాత్ అటు కింద పడేసినప్పుడు ఇమాన్యుల్ కష్టం అవుతుంది. అంటే ఏంటి స్మార్ట్ వర్క్, టేబుల్ టాప్ మీద ఉంటే కిచెన్ కుకింగ్ వాళ్ళకి వస్తుంది, కింద పడేస్తే హౌస్ క్లీనింగ్కి వెళ్ళిపోద్ది కదా. ఇది ఓవర్ స్మార్ట్నెస్ కాదా, ఇది ఎవరు చూడట్లేదా, నేను చూసా. నెక్స్ట్ తర్వాత నా దగ్గరికి ఒక టైంలో మన మనిషి వచ్చి సార్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంట, అది ఎవరి డ్యూటీ అని చెప్పి అన్నప్పుడు నేను వెంటనే లోపలికి వెళ్ళాను. నేను ఇదే బర్నీ గారును మాట్లాడే ముందు నీకు ప్రియాతో మాట్లాడాను, తర్వాత అలాగే షష్ఠిని మాట్లాడితే నేను క్లీన్ చేసేస్తా, ఇమాన్యుల్ కూడా క్లీన్ చేస్తాను బ్రదర్, అదేం ప్రాబ్లం లేదు. వెంటనే బర్నీ గారు అడిగితే దాన్ని నేను చేసేస్తా,
మరి చేసే మనిషి ఇలా ఎందుకు చేయడం, తనంతా తను సైలెంట్ చేసేయచ్చు కదా. అంటే ఒక చిన్న రప్చర్ క్రియేట్ చేయాలి, మాట రావాలి, కొట్టుకోవాలి, తర్వాత నేనేదో మంచివాడిని నేను చేస్తా, అది ముందే చెప్తే అయిపోద్దిగా. ఇలాంటివన్నీ నేను చాలా నోటీస్ చేశాను. అర్థమైందా? ఫేక్ మాస్క్ ముసుకేసుకుని ఉండేవాళ్ళు నాకు క్లియర్గా అర్థమైపోతారు. మీరు కూడా చూస్తుంటే ఇన్ని ఎపిసోడ్ చూసుంటారు కదా, ఆయనలో ఒక సైడ్ మీరు చూసారు కదా, అది ఎందుకు మిగతా దగ్గర క్యారీ అవ్వాల? వాటర్ వేసుకుంటారు, ముద్దులు పెడతాం, తర్వాత గుద్దులు గుద్దటం. ఇది నా సబ్జెక్ట్ కాదు, నా కాన్సెప్ట్ కాదు. వెరీ క్లియర్గా చెప్తున్నా. అది సారీ ప్రాసెస్ వచ్చేసింది, నవ్వు వచ్చింది మీకు. థ్యాంక్ యూ. సో ఇది బర్నీ గారు, అంతే తప్ప వ్యక్తిగతంగా ఆమె మీద కోపం లేదు, నాకు కక్ష లేదు. నాకు అనిపించింది, నేను అదే అన్నా కదా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రూవ్ ఇట్ అన్నా. ఎన్ని రోజులు క్యారీ చేస్తారు అది? ఇంకో టాస్క్లో కూడా స్టార్ తీసుకొచ్చే టాస్క్లో మీరు చూసారు, తనుజన్ ఆయన వెళ్ళారు, నేను ఫ్లోరా వెళ్ళాము. నేను ఫ్లోరా గారు పైన కొట్టలేదు, మిస్ అయిపోయిందనే విషయం నాకు తెలియదు. నేను స్టార్ తీసుకున్న తర్వాత మిస్ అయినవి లేవని తెలిసిందాక నేను ఫౌల్ అని యాక్సెప్ట్ చేశా. నేను పట్టుకున్నాక ఏడే కాలని చెప్పి నేను వితండవాదం చెయ్యను. కానీ ఆయన తనుజ గారు, అరే మేము 2 తీసుకున్నాం అంటే మీరు బిగ్ ఫౌల్ చేశారా, అయినా సరే మేము విన్నర్ చేయమని అంటున్నారు. అక్కడ మీకు అర్థమైపోతుంది ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా? బాడీ లాంగ్వేజ్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో బర్నీ గారు రియల్ సైడ్ మనం చూడలేదు, చూపించలేదు, ఆయన అంతే సింపుల్. నేను చూసాను అంతే. దట్స్ నెక్స్ట్ క్వశ్చన్. సో బర్నీ గారు టార్గెట్ ఏం కాదు, నా రేడార్ జోన్లో ఆయన కనపడిపోయారు, దొరికిపోయారు అంతే. దొరకనంతసేపు దొరికితే దొంగ. ఇప్పుడు మీకు విషయం తెలుస్తుంది, ఆ ఎగ్ విషయంలో నేను అన్నా సరే పోతే పోయింది, కెమెరాస్ అని చూస్తే దొరికిపోతారు అన్నతో కొంచెంసేపు తర్వాత ఆయనకి ఏమర్థమైంది, ఇలా గోక్కున్నారు ఏం చేశారో తెలియదు. తర్వాత ఆయన వచ్చి నిజమే కదా, రేపు నాకు ఒక రెప్యుటేషన్ ఉంది బయట, నేను ఇన్ని రోజులు ఆన్ స్క్రీన్ నేను నటించాను, ఇప్పుడు నటించడం కుదరదు, బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కదా, రేపు వీకెండ్లోనో ఎక్కడో బయటపడిపోద్దేమో అని చెప్పి ఆయన వచ్చి కూర్చోబెట్టి సంజాషి చెప్పిన విధానం, అరే దొరికిపోతే దొంగ సంజాషి చెప్పుకుంటారు కదా, అలా అనిపించింది. అందుకే నా రియాక్షన్స్ కూడా మీరు చూస్తే అర్థమైపోతే, ఇప్పుడు కాదులే మీకు ఎప్పుడు మాట్లాడో ఆ టైం వచ్చి మాట్లాడతానని మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఐఎమ్ క్యారింగ్ దట్ వెరీ క్లియర్. అంటే ఇప్పుడు నేను సర్కస్ చెప్పాలని మీరు నా బాత్రూంలో కెమెరా ఉంటే తెలిసిపోయేది మీకు సమాధానం, కానీ అలా చెప్పలేను కాబట్టి. బట్ ఒకటి చెప్తాను ఏంటంటే, నాకు నిజంగానే బట్టలు రాలేదు. రానప్పుడు నేను 2.5 days లేదా సంజన గారు 4 days అన్నారు కదా, మీరు మర్చిపోయారు 4 రోజులు వింటే 40 రోజులు చెప్పేది ఆవిడ. నేను 40 రోజులు లేను కూడా లేను, లేదా చిన్నప్పుడు ఇదే హుడీలు వేసుకున్నారని చెప్పేది కూడా ఆవిడ. ఏముంది బ్రదర్, నాలుగుకి నరం ఉండదు, ఎటైనా తిప్పేసి మాట్లాడేసి ఆమె మాట్లాడుతుంది, అది మీరు చూస్తున్నారు, మనం చూసాము, నేను చూశాను. కాబట్టి 2.5 days నాకు రిమెంబర్. ఓకే, బట్ స్టిల్ లోపలికి వెళ్ళి బాత్రూంలో స్నానం చేశాను, అది ప్రూవ్ చేయలేను, సారీ కెమెరాస్ లేవు. ఓకే సార్, డియోడ్రెంట్ కొట్టుకునేవాడిని, ఫైన్. ఓకే అయిపోయింది. నెక్స్ట్ పాయింట్. సార్ ఇప్పుడు మీరు ఏదైతే హ్యూమర్ గా మాట్లాడుతూ ఉన్నారో అది మిస్ అయిందని చెప్పి కూడా హరిత గారు ఒక వాయిస్ లాగా అంటే నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. మరి మీరు దాని తర్వాత మీలో ఉన్న హ్యూమర్ ని ఎందుకు బయట తీయలేకపోయారు? లేకపోతే తీసినా కూడా ఎందుకు వేస్ట్, మళ్ళీ నేను మాస్క్ వేస్తున్నాను లేకపోతే దేనికో నేను ట్రై చేస్తున్నాను అని చెప్పి వీళ్ళు మళ్ళీ నామినేషన్స్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి అని చెప్పి మీరు మొత్తానికి పెట్టకూడదు. నేను క్లియర్గా చెప్తాను, అగ్ని పరీక్ష కూడా చూస్తుంటే నాకు చాలా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ రిలేషన్స్ చేసుకుంటే ఆల్రెడీ నేను ఒక డిప్రెషన్, నేను ఆ స్టేజ్లోనే నా స్వతహాగా నా మనస్తత్వంగా నా స్వభావం కూడా అంతే. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉన్నారు, హాయ్ అని చక్కగా మాట్లాడతా. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మాత్రం ఆ మనిషి అంటారు సో ఫౌండేషన్ సార్ లేకపోతే అన్నీ కూలిపోతాయి కదా ఫ్లైఓవర్ లాగా, రిలేషన్స్ అని అంతే. అరే నమ్మి మోసపోయాను అనే మాట అంటాం ఇష్టం లేదు కాబట్టి లైఫ్ చూశాను కాబట్టి ఏ రిలేషన్ అయినా నా ఫౌండేషన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. హరిత గారితో నాకు ఇవాళ రోజు 20 సంవత్సరాల పరిచయం, 15 సంవత్సరాలు మా వైవాహిక జీవితం, అర్థమైందా, మ్యారీడ్ లైఫ్. ఓకే, ఆమెని నేను 2-3 సంవత్సరాలు ఆమెతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత షీ ఈజ్ మై సోల్మేట్ అన్న తర్వాత చేయి పట్టుకుని అప్పటివరకు చేయి పట్టుకోవాలా. సో కాబట్టి అందుకే మా రిలేషన్ ఇంత బలంగా దృఢంగా ఎన్ని సంవత్సరాలైనా ఉన్నాము మేము అలాగా. సో అలాగే ఫ్రెండ్షిప్స్లో కూడా అలాగే స్ట్రాంగ్గా నమ్ముతా అలాగే ఉన్నాను. సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ మేడం, అటు మాట్లాడుకున్నానండి, నాతో మాట్లాడిచి మీరు అటు కబుర్లు చెప్పుకుంటున్నారు. మీరు అడుగుతారు కానీ వినరు. ఓకే, సో లేదా ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఇప్పుడు మీరు హ్యూమర్ అన్నారు కదా, సో అలాంటి మనిషిని నేను అగ్ని పరీక్షలో కూడా సింగిల్గా సోలోగా డిఫరెంట్గా ఉండేవాడిని. ఎందుకంటే నేను రిలేషన్స్ ఫామ్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది రోల్ ప్లే చేయడం మొదలు పెడుతుంది, ఇది రోల్ ప్లే చేయదు, ఆటోమేటిక్గా క్లారిటీ మిస్ అయిపోతాను, ఎమోషన్స్కి గురైపోయి మొహం మీద రాంగ్ అని చెప్పలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో అలా ఉండకూడదని చెప్పి నేను దూరంగానే ఉన్నా. సో మనుషుల్ని తెలుసుకోకుండా ముందుగానే రిలేషన్స్ ఫ్రెండ్షిప్ చేసుకోగలదు అగ్ని పరీక్ష కూడా. షో లాస్ట్కి వచ్చేప్పుడు కూస్తా నవ్వుతూ మీరు చూసి ఉండొచ్చు అగ్ని పరీక్షలో. సో దాని తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, తర్వాత ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్లో మీరు చూస్తే ఓపెన్ అప్ అయిపోయి నవ్వుతూ మాట్లాడుతూ చేసిన ప్రాసెస్లో నవ్వుతూ మాట్లాడితే అది చెప్పాను కదా, నవ్వులు పాలు చేద్దాం ట్రై చేశారు. నాకు పాలే ఇష్టం లేదు, నవ్వులు పాలు అవటం నేను ఎందుకు ఒప్పుకుంటాను. సో కాబట్టి వెరీ క్లియర్. సో మీరు అన్న ఇప్పుడు హ్యూమర్, నేను రెండే, హ్యూమర్ ఆర్ హ్యామర్. థార్ హ్యామర్ ఏదన్నా కూడా లైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, హ్యూమర్ వాడినప్పుడు మాత్రం ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది నా పదజాలం. కానీ అక్కడ హ్యూమర్ ఎందుకు వాడలేకపోయానంటే
ఆ హ్యూమర్ ప్రాసెస్లో మేము ఒక చిన్న స్కిట్ చేస్తున్నాం. అసలు నేను లైఫ్లో ఫస్ట్ టైం, మీరు నమ్ముతారు లేదో, స్కిట్ అనేది చేయటం. మన శ్రీజ గారు వీళ్ళందరూ కలిపి మేము ఒక స్కిట్ చేస్తున్నాం. నా కూతురులాగా ఏదో స్కిట్ ప్లే చేస్తున్నాము. సెకండ్ డే వీళ్ళందరూ మన రీతు దొంగచాటుగా తొంటరి పిల్లల లోపల రావడానికి ప్రయత్నం చేయటం, ఆ పక్క నుంచి అంత మైండ్లో చాలా నడుస్తుంది. యూనో మల్టీ టాస్కింగ్. ఈ ఇమాన్యుల్ అక్కడి నుంచి తొంగి చూస్తూ ఏదో మాట్లాడుతున్నారు, నాకు రిజిస్టర్ అవ్వాలా. ఆయన అప్పుడే నన్ను గుండె అంకులు అన్నారట. నిజంగా నాకు అప్పుడే రిజిస్టర్ అయితే అప్పుడే చెప్పండి, బ్రదర్ ప్లీజ్ లిమిట్లో ఉండండి అని చెప్పేసేవాడిని. నాకు రిజిస్టర్ అవ్వాలా. అది అయిపోయింది. దాని తర్వాత ఫుడ్ తినేటప్పుడు మీరు నోటీస్ చేస్తే నిజంగా నేను ఎమోషనల్ పర్సన్. నేను ఎంతో కుండ బద్దలు కొట్టి మాట్లాడతాను, పవర్ బ్రేకర్గా, అంతే ఎమోషనల్ సైడ్. కరెక్ట్గా చెప్పాలంటే పనసకాయలు అంటుంది. బయటగా రగ్గడ్గా రఫ్డ్గా ఉంటా, ఎవరికి నచ్చను. లోపల ఎనోయింగ్గా గమ్మీగా సిక్కీగా ఉంటా, తర్వాత లేయర్స్ ఉంటాయి. ఆ స్వీట్నెస్ అనేది లోపలికి వెళ్తే కానీ నేను ఏంటో అనేది మీకు తెలియదు. దానికి కొంచెం టైం పడుతుంది. సేమ్ అలాగే నేను ఇమాన్యుల్ నా మాట అన్నారని నాకు విషయం తెలియదు కాబట్టి లంచ్ కరెక్ట్గా తింటున్నాం. మీకు తెలుసు లేదా, రెండో రోజు నాకు సహజంగా నేను 1 మీల్ తినాలనుకున్నాను. కొంచెం రైస్ను ఈసారి 2 పీసెస్ ఉంటే పెట్టాను. తనుజ గారిని అడిగా, సరే ఈ లోపల వేరే వాళ్ళు ఆలు తింటారు, నేను అడగగానే నేను చూడాలి కదా, ఫుడ్ ఎంత ఉందో లేదో తెలియాలి కదా, అది కూడా చూడాలి, వెనకోళ్ళకి ఉందో లేదా అని. చూస్తుంటే ఏ పాపం తనుజ గారు కొంచెం ఓర్పు సహనం తక్కువ ఉండటం వల్ల ఆమె పాపం చికాక్గా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే మీకు కావాల్సిన పెరుగు తినేసేచ్చు కదా, ఆ సిద్ధాంతం ఉండే చాలా బాగుండేది. కానీ నేను వెనకోల కడుపులు ఉందా లేదని ఆలోచించే పాపం ఆయన నచ్చలేదని చికాక్గా ఫీల్ అయ్యారు. మీరు నమ్ముతారు లేదో 2 పీసులు వదిలేసి 1 పీస్ కూడా తినలా. ఎందుకంటే ఇమాన్యుల్ కావాలని అన్నారు, సంజన కావాలన్నారు, వాళ్ళకి వదిలేసేసి నేను పన్నీర్ వేసుకున్నా, తింటున్నాము. పన్నీర్ తర్వాత కన్నీర్కి దారి తీసింది. నెక్స్ట్ ప్రాస్ వాడుతున్నాను అనుకోవద్దు, కానీ అది వాస్తవం. ఎందుకనంటే బిగ్ బాస్ ఏమన్నారంటే, మీరు ఎవరి కాలు ఫుడ్ తింటాం ఆపేసేసి మీ హౌసెస్లోకి వెళ్ళమని కానీ నోటికాడ కూడు లాక్కున్నారు అనే ఒక విషయం నాకు చాలా బాధ కలిగించింది. మీరు ఎందుకంటే నేను బయట గొప్పగా చెప్పట్లా, అది నా స్వభావం, వ్యక్తిత్వం. ఎంత కోపం మొహం మీద ఉంటుందో కానీ నా లోపల సున్నితత్వం, హృదయమాన కూడా ఉంటాడు కాబట్టి ఫుడ్ నోటికాడ కూడు లాక్కున్నానన్న విషయం చాలా బాధ కలిగించింది. కోపం వచ్చింది, భావోద్వేగానికి గురయ్యాను, కలంనీళ్ళు వచ్చినాయి. అది చాలామంది ఫేక్ స్క్రిప్టెడ్ అనుకున్నారు. అలా అనుకున్న వాళ్ళు నేను ఇంకేం చేయలేను. నా లోపల తొంగి చూసి దూరి మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. సో అలా ఉన్న నేను అలా జరిగిన తర్వాత మాకు సడన్గా ఫుడ్ పెట్టడం జరిగింది. నేను డేర్ చేసి బయటికి వెళ్ళి నేను ఫ్రూట్స్ అది తీసుకుని వెళ్ళా. నేను రిస్క్ తీసుకున్నా, ఏమైతే నన్ను బయట పంపించేస్తాను. బిగ్ బాస్ని ఛాలెంజ్ చేశాను, నేను పెడతానని. ఏదైతే ఏమవుతుంది, ముక్కు పూసుకుంటే పోయే ప్రాణం, దీనికి ఎందుకు వరి అవుతాను అంటే బంధాలు ఉన్నాయి కాబట్టి, తల్లిదండ్రులు భార్య ఉన్నాయి కాబట్టి కొంచెం అకౌంటబుల్, నా లైఫ్ నాది కాదు కాబట్టి కొంచెం ఆచితూచి కేర్ఫుల్గా ఉంటా. సో బిగ్ బాస్ హరీష్ అది కూడా ఓపెన్ పెట్టమంటారా అంటే వద్దని చెప్పన్నా, అంటే నేను ఫేస్ చేస్తాను. ఈ లోపల అందరూ థ్యాంక్ యూ బ్రదర్, మీరు మా కోసం తీసుకొచ్చారు. కానీ తొలిజా మాతో ఒక మాట అన్నారు, మీ వల్ల మేము ఎఫెక్ట్ అవుతామేమో మీరు అలా చేయడం వల్ల అన్నప్పుడు నేను బ్యాక్ ఫుట్ వేసి సరే ఓకే అన్నారు. ఫుడ్ లోపల పెట్టేశారు. తర్వాత కొంచెంసేపు ఆపారు. దాని తర్వాత బ్లైండ్స్ వేస్తారు. వీవర్ బ్లైండ్ ఫోల్డెడ్. అంటే బ్లైండ్ ఫోల్డెడ్ మేమేం చూడలేము. తర్వాత బయట 2 పెట్టారు, మాకేమో లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకి నార్మల్ ఫుడ్ పెట్టారు. మీరు నమ్ముతారు లేదో, వాళ్ళు నా ముందు ఇలా కూర్చున్నారు అవుట్ హౌస్ ముందు. ఇలా చూడటం, ఫేస్ చేయడం కూడా నాకు ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి ఫేస్ చేయడం ఇష్టం లేక లెగిసి అటెళ్ళి కూర్చున్నా. అంటే నా బ్యాక్ నాకు డయాగ్నల్గా వాళ్ళు ఉంటారు. కూర్చొని మేము ఫుడ్ తింటున్నాం. నిజంగా నేను ఆ లావిష్ లగ్జరీ ఫుడ్ ఎక్కువ తిన్ను, ఆ బ్రౌనీస్ ఇవన్నీ. నాకు ఆ ఫుడ్ ఏదైతే ఫుడ్ కదా, పరబ్రహ్మ స్వరూపం కదా మన ఆహారం. సో అవుతుంది తింటున్నారులే అనుకున్నా. ఈ లోపల వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు. ప్రియా వీళ్ళు కౌంటర్స్ చేసుకుంటున్నారు, మనోడు కూడా ఇమాన్యుల్ వేస్తున్నాడు. ఇమాన్యుల్ మంచి టైమింగ్, హ్యూమర్ అంతా ఉంది, మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఇమాన్యుల్ ఫ్లవర్ ఏదో అడగటం, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, రెడ్ ఫ్లవర్ అని అంటాం, ఇస్తాం అంటాం. నేను అది ట్రాన్స్లేట్ చేశా, మీకు రెడ్ ఫ్లవర్ ఇస్తారంటున్నారు లేకపోతే ఇలాంటి వర్డ్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, రిజిస్టర్ అవ్వలేదు. ఎందుకంటే ఐ డోంట్ మీన్ ఇట్, ఫ్లోలో నడుస్తుంది కాబట్టి. అంటే నేను తర్వాత వచ్చినాక చూడాలి అసలు ఏం మాట్లాడాను. రాఘవన్ సార్ చూపించినప్పుడు ఐ వాజ్ షాక్డ్, నా నోటెంట్ వచ్చింది, అది నా ఉద్దేశం ఇంటెంట్ అది కాదు. తర్వాత నేను చాలా రికలెక్ట్ చేసుకున్నాను. అందుకే అయినా అట్లీస్ట్ నా నోటెంట్ వచ్చింది కాబట్టి ఐ క్విట్ అన్నా. అప్పుడు ఏ కాంటెక్స్ట్ వచ్చిందో నాకు తెలియదు. ఆ స్పాంటేనిటీలో మరి రికలెక్ట్ చేసుకోలేము కదా, ఆల్రెడీ దాని ముందు నా ఒకదానికి ఒకటి పడుతున్నాయి. సరే అని చెప్పి నేను వెంటనే ఆయన గుండంకులు అనగానే అప్పుడు రిజిస్టర్ అయింది. నేను సీరియస్ అయ్యాను, స్టే బ్యాక్ అన్న. తర్వాత మాట జరిగింది, ఆయన సారీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మాకు క్లీనింగ్ ఎంత ఏం పడుతుంది అన్నప్పుడు తను ఒక మాట అన్నారు, నాకు చూసి చెప్పండి టైం క్లీనింగ్ అన్నప్పుడు, బ్రదర్ ఇందాక మీరు చూసి మాట్లాడాల్సిన ఆలోచించాను. కానీ ఆయన సారీ మీన్ చేసినట్లేరు, దాన్ని నాతో ఆర్గ్యూ చేశారు. మీరు మొత్తం మరి లైవ్లో వచ్చిందో 24/7 చూస్తే ఆర్గ్యూ చేసింది. అక్కడ ఇమాన్యుల్ షేడ్ నేను చూశాను. నిజంగా గుడ్ ఉండటం వేరు, అంటే మంచి వాళ్ళగా ఉండటం మనిషి వేరు, మంచి వాళ్ళగా పోర్ట్రే చేయడం వేరు. మంచి వాళ్ళగా పోర్ట్రే చేస్తే సొసైటీలో చాలా కుప్పలు తప్పులు ఉన్నారు, వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్. నేను స్ట్రాంగ్గా నమ్ముతా. ఇప్పుడు మీరు నా గురించి ఏదని అనుకోండి, నేను మంచి అయినా చేయడం అనుకోండి, మొహం మీద ముక్కు సూటిగా మాట్లాడతాను, అవునా కదా? నేనేమి బటర్ పోయిట్లా, ఫిల్టర్ చేయట్లా, భజన కొట్టట్లా, అవునా కదా? సింపుల్ అయిపోయింది. సో కాబట్టి అది అక్కడ జరిగింది. అది మీరు హ్యూమర్ అన్నారు కదా, దాని తర్వాత నాకు ఏమనిపించింది, నేను నవ్వుతూ ఒక స్కిట్ చేశాను కాబట్టి లీనినెస్ తీసుకున్న నా మాట అన్నారు, ఇక్కడ నుంచి అలా వద్దు, ఇక్కడ ఇది పనికిరాదు, నవ్వులు పాలు అవటం ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ నా షెల్లోకి వెళ్ళి నాలో ఉన్న తాండవాడే తత్వం
శివుడు మూడో కన్ను తెరిచే తత్వమే చూశారు తప్ప బోలా శంకర్ని చూడలేకపోయారు, అంతే. హ్యూమర్ చూడలేకపోయారు, హ్యామరే వాడారు. ఎందుకు చూపించలేకపోయారు బోలా శంకర్? మళ్ళీ ఇంకోసారి జోక్ నడితే గుండు అంకుల్ తర్వాత ఇంకోటి ఏదో అంకుల్ అంటారు, నేను అనుకూల్ అయిపోతా, వెంటనే UNCOL అయిపోతా. ఎందుకు అవసరం? నాకు ఒక బౌండరీ సెట్ చేసుకుని సరిపోతుంది కదా, బౌండరీ సెట్ చేసుకున్నాను. మేడం ప్లీజ్ చెప్పండి. బిగ్ బాస్ కి మీరు ఏ ఇంటెన్షన్ తో వెళ్ళారు? అంటే ఎవరితో కలవలేని మనస్తత్వం మీకు, ఏ కమెంట్ తీసుకోలేని మనస్తత్వం, సో ఎక్కడ ఇవ్వలేదని మీకే తెలుసు. సో ఒక క్లోజ్డ్ రూమ్ లాగా ఉంటుంది, తెలియదు కెమెరాస్ చూస్తున్నాయి. సో అలాంటి చోట అన్నోన్ పర్సన్స్ తో ఉండాలి. సో అలాంటి ప్లేస్ కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? బిగ్ బాస్కి మీరు ఎందుకు వెళ్ళారని మీరు అడిగారు కదా, రకరకాల మనుషులు ఉంటారు. నేను నాకు చాలా క్లియర్ డెఫినేషన్ ఉంది. ఏంటంటే బిగ్ బాస్ అనేది రియల్ జీవితం, మన బయట కనపడే 100 సంవత్సరాల జీవితం. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నిజ జీవితంలో మనం ఏదైతే ఉందో ఓకే, అక్కడ కెమెరాస్ ఉండవు. సో మాస్క్ వేసుకుని ముందు ఒకటి మాట్లాడి వెనక ఒకటి మాట్లాడటానికి సాధ్యపడుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో కెమెరాస్ ఉంటాయి కదా, ఒక 100 సంవత్సరాల జీవితాన్ని 105 రోజుల్లో లేకపోతే 115 రోజుల్లో ఒక చిన్న కేస్ స్టడీ లాగా మనుషులు వాళ్ళ మనస్తత్వాలు స్వభావాలు తెలుసుకునే ఫార్మాట్. నన్ను నేను తెలుసుకుందాము, ఓకే, ఎక్స్ప్లోర్ చేసుకుందాం, నేనేంటో తెలుసుకుందాం అని. అండ్ మోర్ ఓవర్ ఒక బిగ్ బాస్ అడ్మైరర్గా నేను ఆ షోలోకి వెళ్దాము. నేను అంతకుముందు సీజన్స్లో అరే వచ్చే కంటెస్టెంట్స్ సరైన కంటెస్టెంట్స్ రాలేదు, ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ రాలేదు, విన్నర్ క్వాలిటీ మెటీరియల్ రాలేదు, ఫేక్ ఉన్నారు, మాస్క్ వేసుకున్నారు, వాళ్ళు ఉండాలి కదా. గెలిస్తే గెలుస్తాం, గెలవకపోతే గెలవపోయాం. ట్రోఫీ గెలవటం ఇంపార్టెంటా, మనుషుల మనసు గెలవటం ఇంపార్టెంటా, నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను దానికి ఫిట్ అవుతాను ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళాను. నన్ను నాలాగా చూశారు. అక్కడికి వెళ్ళి నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు, ఎవరితో నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, వదిన, అక్క నాకు అవసరం లేదు. నాకు ఏమున్నా సరే నా మనసులో పెట్టుకుంటే బయటకు వచ్చినాక రియల్ ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నామినేట్ చేసిన బస్ హౌస్లో నామినేట్ చేయాలి, గెలవాలనుకోవాలి. నిజంగా నేను నా తమ్ముడో ఫ్రెండ్ అనుకుంటే నేను ప్యూర్గా నామినేట్ చేయలేను కదా, ఈ పదజాలం రాదు కదా, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడలేను కదా. అక్కడ బిగ్ బాస్ అంటారు కదా నామినేషన్ సీరియస్ తీసుకోండి, సీరియస్గా మాట్లాడమంటారు. మీకు కూడా సీరియస్గా ఉంటే భలే బాగుంటుంది మసాలా. ఇద్దరు కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే మాత్రం మీరు ఆగరు, కొట్టుకుంటే మాత్రం బైక్లు కార్లు ఆఫీసెస్ మొత్తం రోడ్ ఆఫీస్ చూస్తారు కదా. మనకు ఆ మసాలానే కదా కావాల్సింది. అరే నా మసాలా కాదు, నేను జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీ ఉంది, నాకు ఆ విజన్ ఉంది, అలా ఉన్నాను. అలా ఉంటే ఇలా ఎందుకు లేరు అని అంటున్నారు. సో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళలేదు, ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇవ్వడానికి వెళ్ళలేదు. ఆర్గానిక్గా ఫామ్ అవుతే ఆర్గానిక్గా ఉన్నాను. సుమన్ శెట్టి గారితో నచ్చారు. ఎవరికైతే యూనో వీక్గా ఉన్నారో, లేకపోతే ఇన్ఫీరియర్గా ఉన్నారో, లేకపోతే ఇంట్రోవర్ట్లో ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను. తప్పు జరుగుతున్నప్పుడు ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాను, అలాగే ఉన్నాను. మీరు అదే చూసారు. అదే మనిషిలో నాకు తప్పు అనిపించిన నామినేషన్ అదే పాయింట్ పెట్టాను. ఫ్రెండ్షిప్ ముసుగులో నేను వాళ్ళు కాపాడలేదు, సేవ్ చేయలేదు, జెన్యూన్ ఉన్నాను. మా మదర్ అయినా మా ఫాదర్ అయినా సేమ్ ఇలాగే ఇదే పర్స్పెక్టివ్తో మాట్లాడతా. మా మదర్ ఫాదర్ అంటారే నాన్న, నేను అమ్మాసాలు మోసి కని పెంచినప్పుడు మా తప్పు అయితే అంత హార్ష్గా ఎందుకు మాట్లాడతావు? తప్పే కదా, ఎవరైనా తప్పేగా. అదే చేశాక అయిపోయింది. మీకేం కావాలి? ట్రూగా ఉండేవాళ్ళు కావాలా, బటర్ పూసేవాళ్ళు కావాలా, నవ్వుతూ ఫేక్గా నటించేవాళ్ళు కావాలా? అలా అనుకుంటే నెక్స్ట్ టైం రియాలిటీ షో పోతుంది. నేను ఇంకో విషయం చెప్తున్నా, బిగ్ బాస్ అనేది నాకు గేమ్ షో కన్నా కూడా బిగ్ బాస్ అనేది రియాలిటీ షోగా ఫీల్ అయ్యి రియల్గా ఉన్నా. గేమ్స్ ఆడాల. మీరే అంటారు దాంతో గేమ్స్ వద్దనే సినిమా డైలాగ్లో గేమ్స్ ఆడొద్దని అంటారు. గేమ్స్ ఆడాల. టాస్క్లు ఆడటానికి నేను రెడీ, గేమ్స్ ఆడటానికి ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ స్కెచ్లు వేయడానికి నేను రెడీ కాదు. నాకు నాలా ఉన్నాను, సింపుల్. సో మీరు చాలా రియాలిటీగా ఉంటారు కాబట్టి ఇంకొక క్వశ్చన్ ప్లీజ్ అడగండి సార్. బిగ్ బాస్ అనేది రియల్ కాదు, స్క్రిప్టెడ్ ఉంటుందని చాలా మందికి ఉండే ఒక డౌట్. సో మీరు చాలా జెన్యూన్గా ఆన్సర్ చేస్తారు కాబట్టి ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్. నిజంగా స్క్రిప్ట్ అయితే ఇప్పుడు నా ఇంటర్వ్యూతో కనపడేవాడిని మీకు. స్క్రిప్ట్ అయితే ఓకే, మాస్క్ వేసుకునే ఉండేవాడిని. అంటే కొంత మనం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ తీసుకురావడం కోసం ఆ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు తప్ప మొత్తం స్క్రిప్ట్ అయితే కాదు. స్క్రిప్ట్ అయితే నా మోకాల నిండా ఇన్ని పెచ్చులు వేసిపోయినాయి, నా కాలు ఇప్పుడు కూడా నా ముందు టో ఫింగర్ ఇది, ఆ కాంటాక్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఈ భుజం ఇప్పుడు కూడా సరే లేకట్లా, మా కన్నా మీద భుజం మీద వేసిలా పట్టుకుందాం కుదరట్లా. సో నడుము పట్టుకుని వాటేసుకుంటున్నా నేను నటించి. సో కాబట్టి ఇవన్నీ మాత్రం వాస్తవం లేదు. ఈ హ్యూమర్ ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు నా హార్ట్ మనం మర్చిపోయా. 3rd H హ్యూమర్ ఎప్పుడు పనిచేస్తుందంటే హార్ట్ కూడా ఉండాలి. సో మనస్ఫూర్తిగా మనసు ఉన్న చోట ఆటోమేటిక్ హ్యూమర్ వస్తుంది. అదే జరుగుతుంది. సో అరే నేను వైల్డ్ యానిమల్లా ఉన్నాను కదా, వైల్డ్ కార్డ్కి కరెక్ట్గా యాప్ట్ పర్సన్ నేనే కదా, నేనే లోపలికి వెళ్ళి మాట్లాడతా కదా, ఎవరితోనో మాట్లాడగలిగాను కదా, సింపుల్. వస్తే వెళ్తా. ఈ లోపల చూసారు కదా జంబో ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ నుంచి ఇప్పుడు 6 ప్యాక్ కాబట్టి 1 ప్యాక్ చేసుకుని వెళ్తా, ఫైట్ చేస్తాను. ఆ ప్యాక్లో ఆడే వాళ్ళకి ప్యాక్ ఆట ఆడతా, సింపుల్ కుదురుతుంది. సార్ సంజన గారు
థ్యాంక్ యూ. చెప్పలు కొట్టారు ఎవరన్నా? మరి ఇప్పుడన్నా కొట్టండి ప్లీజ్. మీరా? థ్యాంక్ యూ. ఇలా బ్రింగ్ ఇట్ ఆన్ బ్రదర్. మీరు చెప్తున్నాను, నాలో డాన్సర్ లోపలే ఉండి దాగున్నాడు. నేను చాలా నేను మీతో స్ట్రాంగ్ బ్రదర్. నేను చూపిస్తే మిమ్మల్ని తర్వాత డాక్టర్ చూపించాల్సి వచ్చేది మీ ఇంట్లో వాళ్ళు. ఓకే, సో కాబట్టి అంటే నిజంగానే బేసికల్గా డాన్స్ అంటే ఇష్టం. ఇలా అరే చప్పలు కొడుతున్నా కదండి. అంటే ఒకటి అంటే బ్రింగ్ ఇట్ ఆన్ అన్న ఒక మ్యాన్ ఫ్రాంక్గా నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే అగ్నిపరీక్ష ఉందో అక్కడే అనుకున్నా. ఎందుకంటే ఇది చదరంగం కాదు, రణరంగం. హృదయం లేదు, టైం ఫర్ బ్యాటిల్, కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. ఇదే మ్యానరిజం. చప్పట్లు ఇలా కొట్టా. అందరితో పాటు నేను ఇలా కొడితే చప్పట్లు బదిని కొట్టేవాడిని అవుతాను. ఇలా కొట్టాను కదా, ఆ చప్పట్లో కూడా ఫైట్ అప్రిషియేట్ చేస్తున్నాను. బ్రింగ్ ద ఫైట్ అంటున్నాను, అంతే సింపుల్. ఒక మ్యానరిజం, సింపుల్. మీరే అంటున్నారు, అలా స్టోరీ అంటున్నారు, మీకే అర్థమైపోయింది కదా, ఇంకేం చెప్పను. అరే అది నిజంగా ఏదైనా సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది, కానీ రియాలిటీ షోలో నాకు అతికినట్టు అనిపించట్లేదు. అంటే ఇంకోటి సారీ, జోక్స్ అపార్ట్, కొంత షోలోకి వెళ్ళక ముందు ఒక అవగాహన ఉంటుంది కదా, కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా. పిల్లలు నాకు పక్కన క్లోజ్ అసోసియేట్స్ కానీ నేను కొంత యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక బజ్ ఏం క్రియేట్ అయిందంటే, ఒకవేళ కామనర్స్ నుంచి పవన్ వెళ్తే చూడటానికి బాగుంటాడు, మనిషి మజిల్ ఉంది కాబట్టి సరదాగా ఒక పజిల్ లాగా ఒక అమ్మాయి ట్రాక్ లవ్ ట్రాక్ రన్ చేస్తాడు, అలా లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ టీం అని అన్నారు. ఓకే, అలా జరుగుతుందేమో, జరగకపోవచ్చు అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళినాక ఈ మనిషి ఫోటో కనపడుతుంది ఫ్రేము, ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారు అనుకున్నా. అక్కడికి వెళ్ళి రీతు కూర్చుంటారని నాకు తెలియదు. కానీ నాకు రీతు చెప్పడం ఏంటంటే, స్వతహాగా నాకు పర్సనల్గా నాకు లవ్ మ్యారేజ్ లాంటి వాటి మీద లేదండి. అక్కడ నాకు బయట రీతు అనే ఆవిడ పర్సనల్ నాకు తెలియదు. సో నాకు అలాంటిది ఏం లేదు నా లైఫ్లో. ఓకే, ఆమె కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆయనతో కనెక్ట్ అయిందో, బట్ చూస్తానికి అలా అనిపించట్లేదు. ఎందుకంటే రీతు పరిగెత్తుకుంటూ చికెన్ పీస్ ఆమె పెట్టింది. మరి అందరితో సమానంగా హరీష్ గారితో అంటే నాకు కూడా చిన్న మొక్కలు అయితే బొయ్క ఇస్తే తింటూ చప్పరిస్తూ కూర్చునేవాడు కదా, ఓకే అని అది ఇవ్వలే కదా. సో నాకేమనిపించింది, తర్వాత ఇంకొకటి తినిపించుకుంటాను. నిజం చెప్తున్నా, నాకు ఎన్నో సంవత్సరాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల పరిచయం ఉంటే తప్ప హరిత గారికి నేను రోజు మోస్ట్లీ ముద్ద పెట్టినాక తినిపిస్తా. అలా లేకపోతే తక్కువ బ్రదర్ బాగున్నారు తినండి అని నోట్లో పెట్టాలని కూడా ఆలోచిస్తా. అరే నోట్లో ఎంగిలి ఉమ్ము అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. మరేమో నాకు 4 రోజుల్లో 1 వీక్లో తినిపించుకుంటాను ఏంటో పెట్టుకుంటాను ఏంటో నాకు నిజంగా ఏమో. ఎందుకంటే నేను పిల్లర్స్ చాలా టైం తీసుకుంటా కదా, నాకు తొందరగా కూలిపోవు కాబట్టి, స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి. బ్రేకప్ లివింగ్ ఇలాంటి నాకు నచ్చదు. లివింగ్ తర్వాత లీవింగ్ నాకు కుదరదు. సార్ బయటకు వచ్చాక పవన్ గారి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బ్రేకప్ అయితే తూచనొచ్చు ఆయన. ఆమె ఈ దొంగల షో చేసి సెట్ ఉందా అని నాకు భయం వేసింది. అది సీజన్ 9 అంటే కింద దొంగల సీజన్. బ్రదర్ ఒక్కసారి చేసామంటే సరదా ఫన్, లేకపోతే ఆమె ఏముంటుంది, నేను నాటీ అంటది. ఆమె నాటీ అయితే ఆమెకి నీ డాడీ నాటీలో. ఆబ్వియస్గా ఎందుకంటే ఆబ్వియస్గా నా జర్నీ సాటిస్ఫాక్షన్ అనిపించిందని మీకు క్లియర్గా చెప్తున్నా. జర్నీ 105 రోజులు చేశానా, 115 రోజులు చేశానా, లేకపోతే 30 రోజులు చేశానా కాదు, కన్విక్షన్తో నిజాయితీగా నాకు నాలా ఉన్నాను. కెమెరాస్లో ఏం కనబడుతుంది, బయట ఏం చూస్తున్నారు, ఎలా వెళ్తుందని ఫీల్ అవ్వకుండా నిజాయితీగా ఉన్నాను. డౌట్ లేదా వాళ్ళు ఫీల్ అవుతారు ఛానల్. ఓకే, సో నిజాయితీగా ఉన్నాను, ఫిల్టర్ లేకుండా అన్మాస్క్గా ఉన్నాను. ఒకటే బయట ఏమై ఉంటుందని ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ వీకెండ్ నా మీద ఒక రాంగ్ క్యారెక్టర్ అసోసియేషన్ పడినప్పుడు, అరే రాంగ్ నెరేటివ్ సెట్ అవుతుంది, హరిత ఏమవుతారు బయట, మా ఫాదర్కి ఎలా ఉంటుందని అప్పుడే బయట ఏం జరుగుతుందని ఆలోచించింది తప్ప దాని తప్ప మిగతా అంత బయట ఏం జరుగుతుంది బ్రదర్ వస్తే అడుగుతారు. ఒకవేళ మీరు అపార్థం చేసుకున్నారు అనుకో, ఒక మనిషిని అర్థం చేసుకున్నప్పుడు అపార్థం చేసుకుంటారు. క్లియర్గా నా సైడ్ నేను చెప్తాను కదా, అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే తత్వం లేదనుకో, పట్టుకుని దానికి ఏడే కాలని చెప్పి చిన్నపిల్లలాగా వెళ్ళి బాబు ఆడుకోమని చెప్పంట, అంతే. ఇంకేం చేస్తాను, సింపుల్ అయిపోయింది. మరి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతే బాగుండేది, బతకలేనప్పుడు వెళ్ళదు కదా. ఒకటే చెప్తున్నా, ఇదే ఈ సంజన గారు స్టార్టింగ్లో పాపం ఎగ్ విషయంలో నిజంగా నేను చాలా సీరియస్ ఏమి అవ్వలే, ఫోన్లే తింటే తిన్నారు. మిగతా అందరు కలిపి మేము 8 మంది ఉన్నాం సెలబ్రిటీస్, మీరు లేరు, అదే టెనెంట్స్ మీరు లేరు అన్నప్పుడు ఆ కలం నిలబెట్టుకుని ఏదో వ్యక్తిగతంగా ఇదే బర్నీ గారు బాడీ షేమింగ్ చేశారంట, మీ దగ్గర రికార్డెడ్ ఉంటుంది అది అన్నారని చెప్పి బాధపడుతున్నప్పుడు అందరూ ఆమెను వెలేసినప్పుడు నేను వెళ్ళి ఆమె ప్రాబ్లంలో ఉందేమో అనుకుని వెళ్ళి ప్రాబ్లం ఉన్న మనిషి పక్షాన్ని నిలబడ్డాను. తర్వాత ఆమె ప్రాబ్లం అని తెలిసిన తర్వాత ఆమెకి ఎదురు నిలబడ్డాను. స్టాండ్ తీసుకోమంటారు కదా, స్టాండ్ తీసుకుంటే తప్పేముంది, అదేగా నేను చేసింది.
తర్వాత 7గురితో దొంగతనం చేశారు. తర్వాత చెప్తాను మీకు విషయం. తర్వాత నేను పట్టేసుకున్న తర్వాత ఆమె నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ మీరు నా గురూజీ, ఇప్పుడు ఇంకొక లైన్ అని పిలుస్తున్నారు కదా, ఓకే లైన్లు మర్చిపోయి నన్ను గురూజీ అని పిలిస్తే అమ్మ ఇంత అదృష్టం అంత నేనేం చేశానమ్మా నేను అంటే, లేదు మీరు నాకన్నా స్మార్ట్ తెలివైన వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓ మీరు అప్పుడే గుర్తించేశారా. ఒక దొంగకి గజ దొంగ గురించి తెలుస్తుంది, ఆమె తెలిసిపోయిందేమో నేనేంటో, అందుకే కదా థమ్స్అప్ తీసేసాను. దొంగోడి దగ్గర దొంగతనం చేసేవాడు మాస్క్ అబ్జర్వ్, ఉన్నోటి దగ్గర లేని కొట్టేసి లేనోటి పెట్టేవాడుగా, అదే నేను చేసింది. థమ్స్అప్ నేను తీసుకోవాలి, టేబుల్ నుంచి ఓపెన్గా తీసేసా, తీసుకెళ్ళా. ప్రియా చూశారు, ప్రియా కొంత ఇచ్చాను, తర్వాత ఫ్లోరాకి అన్నీ జరుగుతుంది, ఫ్లోరాకి ఇచ్చా. ఫ్లోరా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అదే ఆమె హరీష్ గారు మీరు ఓనర్స్గా ఉన్నారు కదా, సారీ పాపం ఇది కట్ చేసుకోండి. సుమన్ గారి పర్సనల్ థింగ్ ఏదైతే ఉందో అది లేపేద్దామంటే నో, పర్సనల్ అటాక్ చేయొద్దు. ఎందుకంటే ఎమోషనల్గా వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటాం, ఫుడ్గా ఇబ్బంది పడుతుంటాం. సో ఇలాంటివి మనం చెయ్యొద్దు, ఒక థిన్ లైన్ దాటకూడదు, క్రాస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆమెకు నేను అలాంటి విషయంలో పార్ట్నర్షిప్ చేయాలా, పార్ట్నర్గా లేదు, కంపెనీగా లేను. తర్వాత ఆమె కెప్టెన్గా గెలిచిన తర్వాత ఆమెలో ఒక శాడిజం, క్రూయల్ ఎలిమెంట్, ఈవిల్నెస్ కనపడ్డాక నేను ఆమె నుంచి దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఫ్లోరా గారిని నా సామాన్లు మోసుకురమ్మన్నప్పుడు పర్సనల్గా అటాక్ చేయకూడదు, చేసినప్పుడు ఆమె దూరంగా ఉన్నాను. 7గురు గుడ్లు తిన్నప్పుడు ఫస్ట్ పసికట్టింగ్ కూడా నేనే కదా. నా దౌర్భాగ్యం ఏంటో దొంగోడు తొందరగా నాకే దొరికిపోతాడు. ఆ బ్రహ్మానందం అందరికి 5 సెకండ్లు దొరికిపోతే, 5 నిమిషాలు దొరికిపోతే నాకు 2 సెకండ్లు దొరికిపోతాడు దొంగోడు. అది నా జాతకంలో ఉంది. నిజంగా ఇవాళ రోజు మీ అందరికి నేను తెలుసు అంటే నేను డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పట్లా, చాలా బ్యాలెన్స్గా చెప్తున్నా. ఇవాళ రోజు మీ అందరికీ తెలుసు పాపం నా కోసం వచ్చారంటే అంత కష్టపడి టైం కేటాయించి లేదా టైం వేస్ట్ చేసే పాపం మీరు వచ్చారని నా దూరం నుంచి. ఈ షో ఫార్మాట్ వల్లగా మీకు నేను తెలిసింది. ఆ రోజు నా మంచి జరిగినప్పుడేమో నేనేమో చంకలు బాదుకుని గ్రేట్ 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 అని చెప్పి క్రెడిట్ నేను తీసేసుకొని ఇప్పుడు నేను బయటకు వచ్చేసానని చెప్పి షోని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఫెయిర్ అన్ఫెయిర్ అనేది మీ మనస్సాక్షి తెలుసు కదా. సో ఐ లీవ్ ఇట్ టు యూ. సో ఫైన్, అంతే, దాట్స్ ఇట్. ఏమో లేకపోతే నిజంగా ఫార్మాట్ అవ్వాలనుకుంటున్నాను, నిజంగా నేను ఫిజికల్ ఇంజరీస్తో ఉన్నాను, లేకపోతే ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, సరే కొంచెం ఒక బ్రేక్ ఇస్తే ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత బ్రేక్ డాన్స్ చేస్తారో లేకపోతే ఎదురు బ్రేక్ చేస్తారో అని చెప్పి బయటకు పంపించారేమో తెలీదు, చెప్పలేం కదా టైం ఎలా ఉంటుందో. సో నాకు ఆ షో పట్ల నా గౌరవం అప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే సేమ్ కంటిన్యూ అవుతుంది. దాట్స్ ఇట్.